వేములవాడకు వస్తే గుడికి వస్తే దేవులతోని 32,000 రూపాయలకు ప్లేట్ భోజనము, పసి పిల్లలకు నాణ్యమైన పట్టడు అన్నం పెట్టొస్తలేదా? చాతనైతే లేదా? కలుషితాహారం తిని వాళ్ళకి కేసీఆర్ మీద ఎత్తేయాలి. ఏం సోదరా ఏమన్నంటే కేసీఆర్ మీద ఎత్తేయాలి. తప్పు చేసిపోయిండు. ఎవరికి మీరు బకాయి పెట్టండి, ఎవరికి మీరు బకాయి పెట్టండి. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరు. ఫీజు రియంబర్స్మెంట్ పోని మీ కాలంలో ఉన్న మీ ఈ పీరియడ్ లో ఉన్నటువంటి ఫీజు ఇచ్చిండ్రా మీరు? బకాయిల మాట పక్కన పెట్టండి. ఈ పీరియడ్ ఈ 22 నెలల నుంచి ఉన్నటువంటి బకాయిలు మీరు ఇంటికి చేర్చేసి కేసీఆర్ జపం చేస్తూ కేసీఆర్ పేరు లేకపోతే మనుగడ లేదు. బద్నాం చేయాలనేటువంటి కుట్ర ఎవరు కట్టమన్నారండి? మీరు 4th సిటీ అంటారు, హైదరాబాద్ కి బీచ్ తీసుకొస్తారట, పిడికడ అన్నం పెట్ట చేతగానోళ్ళు. ఏంటి వ్యవహారం? ప్రతిపాలన అంటే ఇదా? ప్రతీకార పాలన? నర్సన్న చెప్పన్నా. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు నేను ఒక్కగారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ 10 ఏళ్లల్లా ఏ యూనివర్సిటీ కన్నా పోదామండి. ఇప్పటి వరకు యూనివర్సిటీలల్లా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏం మాట్లాడతారు? మాట్లాడము తెలుసుకో. కనీసం ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు మీరు ఎన్ని చేసిండ్రు? 21 నెలల్లో మీరు ఎన్ని చేసిండ్రు? అదే మీ 10 ఏళ్లలో చేయండి. మీరు మొత్తం మీరు వ్యవస్థ నాశనం చేసిరు, వ్యవస్థని భ్రష్టు పట్టించిరు. అవన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇవాళ రిక్రూట్మెంట్ నిర్మాణం చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ, రిక్రూట్మెంట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, యువతని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే బాగు చేస్తది. ఈ ప్రభుత్వంలో ఇవాళ యువతకు నమ్మకం ఉంది, ఉద్యోగాలు వస్తాయని. 10 ఏళ్లలో కనీసం కవిత ఓడిపోతే ఉద్యోగం ఇచ్చిరు. మరి ఈ విద్యార్థులకు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఇవాళ అందుకే కదా కేసీఆర్ యువతని ఆదుకుంటాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా విశ్వాసం, నమ్మకం, బాధ్యత ఉంది. రైతులను ఆదుకుంటాం. మీరే కదా బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని చేసింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట అతివృష్టితో పాపం రైతన్నలు ఆగమైపోతున్నారు. వాస్తవంగా అంటే మనం లోకం మీద యథార్థమైన ముచ్చట మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా రైతన్నలు యూరియా బస్తాల కోసము అసలు వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. కళ్ళ ముందర పంట ఇదైపోతుంటే ఎట్లా కాపాడుకోవాలి అనేది బాగా మనస్తాపంతో రైతన్నలు అసలు పుచ్చడు దుఃఖం గుండెలో పెట్టుకొని వలపోస్తున్నారు. అసలు ఈ యూరియా కొరత ఎట్లా వచ్చింది? అసలు అంటే ఇంత మునుపు లేని ఈ కొరత ఇంత దారుణంగా ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అసలు దీన్ని ఏం చేస్తున్నారు? ఎట్లా ఏమంటావు లింగం యాదవన? సేన ఇవాళ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఇది అందరికీ తెలిసింది. ఇవాళ ఇదే బీజేపీ నాయకుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఏమన్నారండి? ఆపరేషన్ సింధూర్ వల్ల, అదే విధంగా చైనా మనకు సప్లై చేయలేదని. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఈ సీజన్ కు ముందుగానే, అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మనకేం చెప్పింది? 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని చెప్పింది. కానీ రియాలిటీగా మనకి ఇచ్చింది ఎంతన్నా? 5.5 లక్షలు. అంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాలి. అయితే ఇవాళ ఈ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాలి. అయితే దానికి ఆపరేషన్ సింధూర్ వల్లని, చైనా మనకు సప్లై చేయలేదని బీజేపీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా కలుపుకొని ఇవాళ కేటీఆర్ ఎవరిని ప్రశ్నించాలండి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
రాష్ట్రాన్ని ఒక్క నిమిషం ఒక రాష్ట్రం రైతులని ఇవాళ కావాలని వీళ్ళు ఏదో రైతులకి వీళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు 10 ఏళ్లలో ఏనాడని రైతులను వీళ్ళు పట్టించుకురా, కనీసం రైతు గురించి ఆలోచించిరా? ఖమ్మంలో రైతులు జేడీలేసి నీళ్లు కాదా? బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? ఇవాళ కావాలని ఈదొక్క ఎమోజీ రైతుల పేరు మీద వీళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ముఖం లేదు ప్రజలకు పోవడానికి. ఇదొక అనవసరంగా నేను మీ ద్వారా కూడా చెప్తున్నా, రైతులు ఆధారపడొద్దు. రైతులని అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. రైతులను ఆదుకుంటాం, మీరు ఎక్కడ కూడా ఆధారపడొద్దు. డెఫినెట్ కూడా నిన్ననే మంత్రితో మాట్లాడడం జరిగింది, ఆల్రెడీ నిన్న మన వచ్చింది. ఎవరు కూడా ఆధారపడొద్దు, రైతులకు భరోసా ఉంటది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలుగా నాయకులుగా రైతులకు సపోర్ట్ ఉండండి, అంతే తప్ప కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. అనవసరంగా వాళ్ళని లేపుకొని ఈ ఒకటి కుట్రలు క్రియేట్ చేయడం వల్ల రైతులు వాళ్ళు ఏదో ఆందోళన చెందుతారు. మీరు బాధ్యతగా వాళ్ళ